ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రింకిల్ ఫ్రీ ఫేస్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాం. చాలా మంచి క్రీమ్ అండి. అది బనానా ఇది అల్లం, ఈ రెండిటితో తయారు చేసుకుంటున్నాం. చాలా అద్భుతం. తయారు చేసుకుంటూ దీని గురించి ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ అల్లాన్ని పీల్ చేసేసుకొని కొంచెమే 1 ఇంచ్ అంతే అల్లాన్ని పీల్ చేసుకొని చక్కగా ముక్కలుగా కోసేసి నీళ్ళల్లో సోక్ చేసుకొని జిగురుగా ఉంటుంది కదా, ఆ జిగురంతా పోయేంత వరకు మనం దాన్ని కడిగేసుకోవాలి. జిగురు అనేది ఉండకూడదు. ఇలా స్టిక్కీగా ఉంటుంది కదా, అలా అనేది ఉండకూడదు. దీన్ని పీల్ చేసేసుకొని అల్లం ముక్కని 1 ఇంచు ముక్కే పీల్ చేసేసుకొని పక్కన వంట చేస్తుందండి మా పాప. దాంట్లో ఇటువైపు వీడియో. చక్కగా కోసేసుకొని నీళ్ళల్లో వేసేసుకొని 1 అరగంట అలా సోక్ చేసుకొని జిగురు పోయేంత వరకు కడిగేసుకుందాం. లేదంటే ఫేస్ని రాసుకుంటాం కదా, ముఖం మండుద్దేమో అని. ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కడిగేసుకొని మరలా కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ కొద్దిసేపుకి ఇలా ఉంచేసుకుందాం. అల్లము ఫ్రీ రాడికల్స్తో పోరాడి మన బాడీని చాలా బాగా ప్రొటెక్ట్ చేసిద్దండి. దాంతోపాటు రింకిల్స్ రానివ్వకుండా చేసిద్ది. ఇంత అద్భుతమైన అల్లాన్ని మనం తింటేనే మంచి రిజల్ట్ వస్తాయి కదా, అలానే ఫేస్కి కూడా పెట్టుకుంటే అంతే రిజల్ట్ వస్తాయి అన్నమాట అల్లం ఇది. ఇక అరటిపండు వచ్చేటప్పటికి ఫేస్కి మామూలుగా ప్లెయిన్గా రాసుకుంటేనే చాలా మంచి రిజల్ట్, గ్లాస్ స్కిన్ లాగా వచ్చిద్ది అన్నమాట. ఈ అరటిపండు ఎక్సెస్ ఆయిల్స్ అన్నిటినీ కూడా తీసేసి, అంటే మనకి ముఖానికి ఏది అవసరమో అంతవరకు ఉంచి మిగతాదంతా హీల్ చేసిద్ది అన్నమాట. దీంట్లో విటమిన్ ఈ, సి, ఏ కూడా ఉంటుంది. కాబట్టి ఈ అరటిపండు మనకి కొలాజిన్ని మన స్కిన్ మనమే తయారు చేసుకునే విధంగా చేసిద్ది. అలా చేసి స్కిన్ని ఈవెన్ టోన్గా ఉంచిద్ది, హైడ్రేట్ చేసిద్ది అన్నమాట. మంచిగా మనకి ఫేస్లో పోర్స్ ఓపెన్ అవి ఆక్సిజన్ సరిగా అందేలాగా చేసి ఫేస్కి ఒక గ్లో ఇచ్చిద్ది. ఇప్పుడు ఇది జిగురుగా ఉన్న దీన్ని కూడా అవ్వట్లేదండి. ఇలా అంటే జిగురుగా లేదు. ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్సీ పట్టేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి చూపిస్తాను. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక క్లాత్లో కానీ లేదనంటే టీ వడకట్టుకుని జాలీలో కానీ ఇలా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అంతా మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. చేతులు నీట్గా ఉంటే ఇలా చేతితో చేసుకోవచ్చు. లేదు అని అంటే క్లాత్లో అయితే చాలా బాగా దిగిద్ది. ఇలా అంతా చేసుకున్నాక దీనికి మనం ఆల్మండ్ ఆయిల్, మొక్కజొన్న పిండి ఫేస్ని టైట్ చేసిద్ది. ఇదేంటంటే ఒక ఫేస్ మాస్క్ లాగా వేసుకొని 1/2 గంట 20 నిమిషాలు ఆగేసి నీటితో కడిగేసుకోవాలి. స్కిన్కి మాయిశ్చర్, సన్ స్క్రీన్ లోషన్ చాలా ఇంపార్టెంట్. క్రీమ్స్ వాడి మనం ఏదైనా సరే ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఆ 2 చాలా ఇంపార్టెంట్. అది చెయ్యని వాళ్ళు ఇది చెయ్యకపోవటమే బెస్ట్. కాబట్టి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్ చాలా ఇంపార్టెంట్. ఇలా వచ్చింది కదా, దీనికి మొక్కజొన్న పిండి, ఆల్మండ్ ఆయిల్ కలుపుకుందాం. మొక్కజొన్న పిండి చూసుకొని వేసుకోవాలి. మంచిగా నీట్గా అంతా చక్కగా కలుపుకోవాలి. బ్లెండర్ ఉంటే బ్లెండర్ సాయంతో నీట్గా చూసుకోవచ్చు. ఇది సీరం లాగా తయారవుతుంది, క్రీమ్ లాగా కూడా తయారవుతుంది. మనం వేసుకునే క్వాంటిటీని బట్టి ఎలా అయినా పర్వాలేదు, మీరు భయపడాల్సిన పని లేదు. ఎలా ఉన్నా కూడా మన స్కిన్కి మంచి రిజల్ట్ అయితే మాత్రం తప్పనిసరిగా ఇచ్చిద్ది. ఇవన్నీ వాడి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను.
ఇంకొంచెం వేసుకుందాం. ఇంకొంచెం మొక్కజొన్న పిండి వేసుకుంటే పట్టుద్దండి. చూచాయిగా చేసుకోండి. చూసాయిగా చేసుకున్నారని అంటే ఒక్కసారి మీకు మంచిగా వచ్చింది అనుకోండి స్కిన్ ఇదంతా మళ్ళీ చేసుకోవచ్చు. వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. చాలా శ్రమతో కూడుకున్న పని కాబట్టి వేస్ట్ మాత్రం చేసుకోకుండా మంచిగా కొంచెం చేసుకోండి. మీకు రిజల్ట్ బాగా వచ్చిందని అంటే ఇంకా ఇంతే కంటిన్యూగా దీన్ని చేసుకోండి. అంతేగాని 100 క్రీములు చెప్పారండి అందుకని ఈరోజు ఒకటి వేసాను, నిన్న ఒకటి వేసాను, మొన్న ఒకటి వేసానంటే కుదరదండి. ఏదైనా స్టాండర్డ్గా 1 మంత్ అన్నా కనీసం వాడండి. అలా వాడినప్పుడు మీ స్కిన్లో మార్పు అయితే తప్పనిసరిగా చూస్తారు. ఈరోజు ఒకటి చెప్పాను హై ట్రై చేద్దాం, రేపు ఒకటి చెప్పాము ట్రై చేద్దామని అంటే దేనికి కాకుండా స్కిన్ డ్యామేజ్ అవిద్ది. ఎంత న్యాచురల్ అయినా కూడా ఇవాళ ఒకటి రేపు ఒకటి అంటే అది కూడా తట్టుకోవాలి కదా. కాబట్టి అలాంటి ఏమీ లేకుండా మంచిగా ఒకటి 1 మంత్ ప్రాసెస్గా పెట్టుకొని చేయండి. ఇలాంటి క్రీమ్నంతా ఒక బాటిల్లో నిల్వ ఉంచుకోండి. ఇది బయట అయినా వారం రోజులు ఉండేది. మీరు బయట కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఈ బనానా చాలా మంచిది, గ్లాస్ స్కిన్ లాగా తెచ్చిద్ది అన్నమాట ఇది. దీన్ని ఇలా రాసేసుకొని చూడండి స్కిన్లో కలిసిపోయింది, మెరుపు వస్తుంది చూడండి. దీనికి తేడా చూడండి, మెరుపు వస్తుంది. ఇలా స్కిన్లో కలిసిపోయే విధంగా ఇలా అనేసుకుని ఇట్లా చేసేసుకొని మొత్తం అంతా అయిపోయినాక ఒక పావు గంట 20 నిమిషాలు ఉంచేసి కూల్ వాటర్తో కడిగేసుకోండి. కూల్ వాటర్ వల్ల మనకి ఎటువంటి స్కిన్ డ్యామేజ్ అవ్వదు, మంచిగా ఉంటుంది. చూడండి మరి ఇలాంటి క్రీమ్స్ ఇలాంటివి కావాలంటే సుగుణాల సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సుగుణాల సిరి ఛానల్లో హెల్త్ కేర్, హెయిర్ కేర్, బ్యూటీ కేర్ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే కళ్ళు మూసుకొని ఇలాంటివన్నీ చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఇంతకంటే కూడా ఇంకా మంచాన పడి మా లైఫ్ ఇంతే అని అనుకున్నప్పుడు మీకు ఇది శాశ్వత పరిష్కారం నేను ఇవ్వగలను. ఈ శాశ్వత పరిష్కారం నేను ఇవ్వగలను కాబట్టి మీరు శనివారం ఆదివారం నన్ను కన్సల్ట్ అయ్యి మీరు వచ్చి చూయించుకోవాలి అని అనుకుంటే గుంటూరు రావచ్చు. లేదు అని అనుకుంటే మీ రిపోర్ట్స్ నేను చాలా దూరం అండి రావాలనుకుంటున్నాము రాలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు కన్సల్టేషన్ పే చేసి మీరు ఫోన్ ద్వారా కూడా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.